నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. హిట్ మూవీతో వరుసగా హిట్స్ అందుకుంటూ ఇప్పుడు సైంధవ్ మూవీతో మరో హిట్ అందుకోబోతున్న డైరెక్టర్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో అండి. హాయ్ సుమైత, హౌ ఆర్ యు? ఫైన్, మీరు ఎలా ఉన్నారు? సో హిట్తో అన్ని హిట్స్ దాటేశారు, బట్ ఇప్పుడు సైంధవ్తో మరో హిట్ అందుకోబోతున్నారు. సో ఎలా అనిపిస్తుంది? ఇట్స్ నైస్. ఐ మీన్ రేపు రిలీజ్ ఉంది, ఇవాళ నైట్ యూఎస్ ప్రీమియర్స్ పడబోతున్నాయి. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం అందరం. సినిమా చాలా బాగా వచ్చింది, వెరీ వెరీ కాన్ఫిడెంట్. సో ఇట్స్ అ నైస్ ఫీలింగ్. యా, బట్ రేపు రిలీజ్ అనగానే ఎంత కూల్గా ఎంత ప్రశాంతంగా ఉన్నారు. సో ఒకసారి అవుట్పుట్ చూసుకున్నారా? ఎలా అనిపించింది? యా వి సా ద అవుట్పుట్. నేను ప్రతి కాపీ ఒకసారి చూసే పంపించాలి కదా. సో ఆల్మోస్ట్ ఒక లాస్ట్ 3-4 డేస్లో ఒక 9 సార్లు చూసాను సినిమా అట్మాస్ సౌండ్లో. ఆబ్వియస్లీ డైరెక్టర్ గారు చాలా ఎక్కువ టైమ్స్ చూస్తారు అందరికన్నా మూవీ. ఒకసారి రిలీజ్ అవ్వకముందే చాలా సార్లు చూస్తారు, అండ్ రిలీజ్ అయిన తర్వాత ఒక్కసారి చేయాలి కదా, దట్స్ అ జాబ్ నో. వెంకటేష్ గారిని అందరూ ఫ్యామిలీ, ఆ టైప్లో ఫ్యామిలీ యాక్షన్ డ్రామాస్, ఇలాంటి ఎమోషనల్స్, కామెడీస్, ఇవన్నీ యాంగిల్స్లో చూసాం. బట్ ఒక్కటే దృశ్యం తప్ప అన్నీ మిగతావన్నీ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఆ టైప్లో ఉంటాయి, లవ్ స్టోరీస్. బట్ వెంకటేష్ గారిని ఈ యాంగిల్లో ఎలా చూడాలి అనిపించింది మీకు? ఐ డోంట్ నో, అంటే సార్ని ఫస్ట్ టైం కలవడానికి వెళ్ళినప్పుడు చాలా రగ్గడ్గా ఒక మాస్ లుక్లో కూర్చొని ఉన్నారు. చూడగానే నా దగ్గర ఈ సబ్జెక్ట్ ఆయనకి సూట్ అవుతుందని అనిపించి ఐ ప్రపోజ్డ్ సబ్జెక్ట్ వన్ ఈ సైడ్ ఓకే టు. అసలు ఎలా ఒప్పించడం జరిగింది వెంకటేష్ గారు? నేనేం పెద్ద ఎఫర్ట్ పెట్టలేదు సుమైత. అంటే టు బి వెరీ ఆనెస్ట్, మీ ఇద్దరం కలిసి పనిచేయాలని కూడా ఫస్ట్ అనుకోలేదు. చాలా క్యాజువల్ కలిసాం. హిట్ చూసి సార్ అప్రిషియేట్ చేయడానికి కాల్ చేశారు, వెళ్ళాను. స్పోక్ ఫర్ సమ్ టైమ్, ఎక్కడో తెలియకుండా కనెక్షన్ ఏర్పడి కలిసి పనిచేస్తే బాగుంటుందని అనిపించినప్పుడు ఈ సబ్జెక్ట్ చెప్పాను. సంక్రాంతికి జనరల్గా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఎక్కువ రిలీజ్ చేస్తూ ఉంటారు, బట్ ఇది ఒక థ్రిల్లర్ యాక్షన్ ఈ టైప్లో ఉంది, డ్రామా ఈ టైప్లో ఉంది. సో ఈ టైంలో కరెక్ట్ అంటారా ఇది రిలీజ్ చేయడం? మంచి ఇట్స్ నథింగ్ లైక్, అంటే నేను ఇందాక కూడా ఎవరికో చెప్తుండే, నేను ఈ దిస్ థాట్ ప్రాసెస్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. మంచి సినిమా ఉంటుంది అండ్ ఎంటర్టైన్ చేయని సినిమా ఉంటుంది. ఆడియన్స్ మంచి సినిమా వస్తే వదిలిపెట్టరు. అది ఏంటి, పండగ టైంలో ఓన్లీ పూజ సినిమానే చూస్తాం, పండగ టైంలో ఓన్లీ బంతిపూలు ఉన్న సినిమానే చూస్తాం అని అలాంటి మైండ్ సెట్ ఎప్పుడు మారిపోయింది. లైక్ వీఆర్ ఎక్స్పోజ్ టు అ లాట్ ఆఫ్ గుడ్ కాంటెంట్ దీస్ డేస్. సో జనాలు మైండ్ సెట్ అలా లేదు ఇప్పుడు. మంచి సినిమా థియేటర్లో ఉంది అని అంటే అది పండగ అని, సండే మండే డజంట్ మ్యాటర్, దిల్ గో అండ్ వాచ్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు ఇన్ అన్ ఇయర్ హౌ మెనీ గుడ్ ఫిల్మ్స్ యూ గెట్. సంవత్సరంలో ఎన్ని మంచి సినిమాలు వస్తున్నాయి మనకి, చాలా వేళ మీద లెక్క పెట్టుకోవచ్చు. సో అలాంటి సినిమా వచ్చినప్పుడు ఇప్పుడు పండగ కదా, ఇంట్లో పూజ అవుతుందని ఓన్లీ డివోషనల్ సినిమానే చూస్తాను అలా ఉండదు మైండ్ సెట్. అన్ని సినిమాలు చూస్తారు, డివోషనల్ సినిమానే చూస్తారు, యాక్షన్ ఓరియంటెడ్ సినిమాను చూస్తారు. సినిమా బాగుండాలి అంతే, వాళ్ళని ఎంటర్టైన్ చేస్తే చాలు. అండ్ రూల్స్ బ్రేక్ చేయడం ఒక ట్రెండ్ అయిపోయింది. మీరైతే ఎప్పుడూ అన్ని మూవీస్లో 3 స్ట్రక్చర్ ఫాలో అవుతూ ఉంటారు కదా. సో మీరేమైనా రూల్స్ బ్రేక్ చేసే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా ఈసారి? ఏంటి రూల్స్ బ్రేక్ చేయడం ఏంటి? రైటింగ్ స్ట్రక్చర్లోనా? యా నో ఇట్ ఇస్ గాట్ అ వెరీ సాలిడ్ స్ట్రక్చర్. సైంధవ్ ఆల్సో ఇట్ హ్యాస్ అ స్క్రీన్ ప్లే వైస్ ఇస్ అ వెరీ సాలిడ్ స్ట్రక్చర్ ఉంది. సో మీకు అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి, కానీ మీకు కథ చాలా క్లియర్గా తీసుకెళ్ళడం జరిగింది. యా. అండ్ హిట్ 2లో రెండిట్లో 3 స్ట్రక్చర్ అనేది ఒకటి ఫాలో అయ్యారు కదా మీరు. సేమ్ ఈ సైంధవ్లో కూడా అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? అంటే అది త్రీ యాక్ట్ స్ట్రక్చర్ అన్నది అది చాలా టెక్నికల్ థింగ్. అది ఇట్ డజంట్ మ్యాటర్ టు ద ఆడియన్స్. అది మీరు నేను ఇప్పుడు 3 యాక్ట్ స్ట్రక్చర్ ఫాలో అయ్యి రాసానా లేకపోతే బ్రేక్ చేసి రాసానా అనేది ఆడియన్స్కి ఎప్పుడు తెలియదు. ఆడియన్స్కి ఏం తెలుస్తుంది అంటే కథ ఇంట్రెస్టింగ్గా ఉందా లేదా అన్నదే తెలుస్తుంది. సో అది మేము రైటర్స్గా వి డూ బ్రేక్ ఇట్ సమ్ టైమ్స్, వి డోంట్ బ్రేక్ ఇట్ సమ్ టైమ్స్. ఇట్స్ అ వెరీ క్రియేటివ్ చాయిస్. అది కథ బట్టి ఉంటుంది అది అంతే. బట్ ఈ మూవీ కోసం అంటే ఒక్కొక్క ఏరియాలోంచి ఒక్కొక్క ఆర్టిస్ట్ని ఒక్కొక్క లొకేషన్ నుంచి పిక్ చేసుకున్నారు, ఎస్పెషలీ నవాజుద్దీన్ గారిని. అండ్ హిట్ హిందీలో రీమేక్ చేశారు కదా, అక్కడ ఏమైనా పరిచయం అయ్యారా మీకు? నవాజ్ బాయ్ నో హిట్ టైంలో అసలు పరిచయం లేరు నాకు. ఈ కథకి నవాజ్ బాయ్ కరెక్ట్ అనిపించారు, ఎందుకంటే ఐ వాంటెడ్ సమ్ మ్యాడ్ పర్ఫార్మెన్స్. అంటే మీకు థియేటర్లో రేపు చూస్తారు ఎలా ఉంటుందో ఆయన పర్ఫార్మెన్స్. చాలా సంకీ పర్ఫార్మెన్స్ అది. అంటే మీకు ఇట్ విల్ సర్ప్రైజ్ యూ. ఒకలాంటి ఆయన వేరే మ్యాడ్నెస్తో చేసాడు అది. అలాంటి ఒక యాక్టర్ కావాలన్నప్పుడు నాకు ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే నవాజుద్దీన్ సిద్దికీ కాబట్టి. అండ్ ఆల్సో ఇట్స్ నాట్ ఎ టిపికల్ విలన్ క్యారెక్టర్. అంటే ఇప్పుడు హీరో పక్కన ఇంత బాడీ వేసుకొని కొట్టడానికి రెడీగా ఉండే విలన్ కాదని మైండ్ గేమ్స్ ఆడతాడు సినిమాలో. సో హీరో పక్కన నించుంటే వీడు హీరోని ఎట్లా ఎదుర్కొంటాడరా అని అనుకునేలాగా ఉండాలి. ఒక గుంటనక్క లాంటి క్యారెక్టర్ అది. సో ఐ వాంటెడ్ సంబడి వెరీ మంచి పర్ఫార్మెన్స్ రేంజ్ ఉన్న యాక్టర్ అవసరం ఉండే. సో ఐ అప్రోచ్డ్ నవాజుద్దీన్ సిద్దికీ. బట్ అది ఒక్కొక్క లొకేషన్ నుంచి నేను అనుకొని వెళ్ళాల. వీళ్ళందరూ నాకు నచ్చిన యాక్టర్స్, ఎప్పుడొకప్పుడు వీళ్ళతో కలిసి పనిచేయాలనుకున్నా. ఇందులో క్యారెక్టర్ సూట్ అయింది కాబట్టి ఐ అప్రోచ్ దెమ్ అండ్ ఐ కాస్టెడ్ దెమ్. యా. బట్
చాలా మంది డైరెక్టర్స్ అంటే స్టార్టింగ్ స్టేజ్ అనే కాదు, కొత్త వాళ్ళతోటి చేయాలి అని అనుకుంటారు. బట్ రుహానీ శర్మ గారు ఆల్రెడీ మీ మూవీలో చేశారు, మళ్ళీ ఈ మూవీలో చేయడానికి సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి పర్టికులర్? I like her a lot as an actor. She's a very very nice performer and she's a good friend of mine. నాకు ఇందులో ఏంటంటే ఒక లీడ్ క్యారెక్టర్ చేసే ఒక అమ్మాయిని ఒక క్యారెక్టర్ ప్లే చేయించాలి. సో నాతో ఆల్రెడీ వర్క్ చేసిన యాక్ట్రెస్ కాబట్టి షీ నోస్ మై వేవ్ లెంత్. సో నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగా ఇది హీరోయిన్ క్యారెక్టర్ కాదు కానీ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇది. సో మీరు వచ్చి ప్లే చేస్తే నాకు చాలా యూజ్ అవుతుంది, ఎక్కువ మందికి రీచ్ అవుద్ది ఫిల్మ్ అని. రుహానీ అవ్వచ్చు, ఆండ్రియా ఆల్సో ఐ కన్విన్స్డ్ లైక్ దట్ ఓన్లీ. ఆర్యా సార్ని కూడా అలానే కన్విన్స్ చేసుకున్నాను. బట్ రుహానీ అండ్ ఐ హ్యావ్ బీన్ ప్లానింగ్ టు వర్క్. అంటే హిట్ 2లోనే మేము యాక్చువల్లీ కలిసి పనిచేయాల్సింది. దాని తర్వాత హిట్ 2 నాకు వేరే డైరెక్షన్లో వెళ్ళి నేను కాస్టింగ్ మార్చుకొని అడ్విసేషన్ మీనాక్షి చౌదరిని వెళ్ళాం. బట్ ఇనిషియల్లీ మేము అనుకుంది విశ్వక్ అండ్ రుహానీయే కాబట్టి వీఆర్ సపోజ్ టు వర్క్ ఫర్ వన్ మోర్ ప్రాజెక్ట్ టుగెదర్, బట్ దట్ నెవర్ మెటీరియలైజ్డ్. సో ఇందులో మంచి క్యారెక్టర్ ఉంది, నాకు ఐ ఫెల్ట్ దట్ యాజ్ అన్ యాక్టర్ షీ కెన్ బ్రింగ్ సంథింగ్ ఆన్ బోర్డ్ అనిపించి ఐ ప్రపోజ్డ్ ద ఐడియా టు హర్ అండ్ షీ వెరీ గ్రేషియస్లీ అగ్రీడ్ అండ్ కేమ్ ఆన్ బోర్డ్ అండ్ షీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. అండ్ 3 హీరోయిన్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరికి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది ఆ మూవీలో. ముగ్గురు హీరోయిన్ క్యారెక్టర్ ప్లే చేయట్లేదు సినిమాలో. టిపికల్గా హీరోయిన్ అని ఒక నిజంగా చెప్పాలంటే సినిమాకి హీరోయిన్ ఆ పాపే. మిగతా వాళ్ళందరూ ఇంక్లూడింగ్ వెంకీ సార్తో కలిపి దేర్ ఆల్ ప్లేయింగ్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ అరౌండ్ దిస్ బేబీ. సో వెంకీ సారే అంటుంటారు సినిమాకి హీరోయిన్ అదేరా బాబు, మేమందరం క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నాం అంటుంటారు. సో నేను అదే అంటున్నా, హీరోయిన్గా వర్క్ చేసే వాళ్ళని క్యారెక్టర్స్ ప్లే చేయించాను ఇందులో, బికాస్ ద క్యారెక్టర్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్, మీనింగ్ఫుల్ క్యారెక్టర్స్ అన్నీ కూడా. కాబట్టి నాకు వాళ్ళు ప్లే చేస్తే ఒక వెయిట్ ఉంటుంది అనిపించింది. అంత పర్ఫార్మెన్స్ చేయగలిగే వాళ్ళు చేస్తే ఇంకా బెటర్గా కమ్యూనికేట్ అవుద్ది అనిపిస్తే తెప్పించుకున్నాను. యా, అండ్ ట్రైలర్లో చూసాం 17 crores ఒక ఇంజెక్షన్ కాస్ట్ అని చెప్పి. అసలు నిజంగానే ఉంటుందా అలాంటి ఇంజెక్షన్? యా దెర్ ఇస్ ఇప్పుడు స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనేది ఇట్స్ అ రియల్ ప్రాబ్లమ్ ఇన్ అవర్ కంట్రీ. పిల్లలు దగ్గర ఒక 3,000 నుంచి 4,000 మంది పిల్లలు ఎవ్రీ ఇయర్ డయాగ్నోజ్ అవుతున్నారు. అండ్ ద మెడిసిన్ కాస్ట్ ఇస్ రియలీ 17 crores. అది ఇవ్వకపోతే విదిన్ అ ఫ్యూ మంత్స్ పిల్లలు చనిపోవడం జరుగుతుంది. సో చాలా ఒక హెల్ప్లెస్ స్టేజ్లోనే ఉన్నారు ఆ పేరెంట్స్ కానీ ఆ పిల్లలు కానీ. సో ఆ టాపిక్ని మేము ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మూవీలో కమ్యూనికేట్ చేస్తున్నాము. అండ్ ఆల్సో అది చాలా అర్థమయ్యేటట్లు చెప్పాము ఫిలింలో. అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళకి చాలామందికి తెలియదు ఇలాంటి ఇంజెక్షన్ ఉందని కూడా తెలియదు కదా. సో ఈ మూవీ ద్వారా అట్లీస్ట్ జనాలకి ఇట్లాంటి ఒక ప్రాబ్లం ఉంది, ఇలాంటి ఒక ఇంజెక్షన్ అవసరం ఉంటుంది కొంతమందికి మన కంట్రీలో అని తెలిసినా ఇట్స్ అ గ్రేట్ థింగ్ ఫర్ అస్. ఎందుకంటే మీరు సోషల్ మీడియాలో చూస్తుంటారు, వెన్ యూ స్క్రోల్ మీరు సడన్గా చూసినప్పుడు మిలాప్ అని లేకపోతే యూనో సమ్ సోషల్ మీడియాలో క్రౌడ్ ఫండింగ్ వెబ్సైట్స్లో యూ విల్ సీ సమ్ టైమ్స్ ఇలా 17 crore ఇంజెక్షన్ గురించి ఒక బేబీ ఉందని ఏమన్నా చారిటీ డొనేట్ చేయండి అని. ఇంత ముందు మనం నమ్మసక్యంగా ఉండేది కాదు. బట్ విత్ దిస్ ఫిల్మ్ అట్లీస్ట్ ఐ హోప్ పీపుల్ నో దట్ అరే సైంధవ్లో చెప్పారు కదరా యూనో దిస్ ఇస్ దట్ ఇంజెక్షన్ అని మీకు అవేర్నెస్ వచ్చినా కూడా ఇట్స్ అ హ్యూజ్ థింగ్ ఫర్ మీ. అండ్ ఎంత బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేశారు ఈ ప్రాబ్లం మీద? రీసెర్చ్ క్వైట్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ has been done because నా బ్యాక్గ్రౌండ్ అది. ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్. ఐఎమ్ అ రీసెర్చర్ బిఫోర్ ఐ బికేమ్ అ ఫిల్మ్ మేకర్. సో నేను సిడ్నీలో ఉన్నప్పుడు నేను సైంటిస్ట్గా పనిచేసేవాడిని కాబట్టి రీసెర్చ్ ఇంతకుముందు బాగా గట్టిగా చేసేవాడిని. సో ఎంత రీసెర్చ్ చేయాలో అంత చేసా. అట్ ద సేమ్ టైం అది ఏదో రీసెర్చ్ చేసి డాక్యుమెంటరీ లాగా ప్రజెంట్ చేయాలి ఆ సినిమాలో. దీన్ని ప్రాపర్ సినిమాటిక్ లిబర్టీ తీసుకొని ఒక పెద్ద స్కేల్లో చెప్పా. ఎమోషనల్ యాంగిల్స్ని మేము ఎక్స్ప్లోర్ చేసాం కానీ దీంట్లో మరీ టెక్నికల్గా వెళ్ళిపోయి మీకు లెక్చర్ పీకలా సినిమాలో. చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది ఏం చెప్పినా కూడా మేము ఫిలింలో. 70 crores ఇంజెక్షన్ అనే దాని మీద మీరు హెల్ప్ కూడా చేశారు అని విన్నాము ఒక పాపకి. అది చాలా ఉడతా సాయం అండి, అదేం పెద్ద చెప్పుకోదగ్గ సాయమేం కాదు కానీ. బట్ అది ఐ డోంట్ లైక్ టు టాక్ అబౌట్ ఇట్. ఏదో చేసామని చెప్పుకోవడానికి కాదు కానీ ఎస్ వీఆర్ డూయింగ్ అవర్ బిట్. నా సైడ్ నుంచి నేను ఏం చేయగలుగుతానో ఐ కీప్ డూయింగ్ బిట్. నా స్తోమత నా కెపాసిటీలో నేను ఎంత చేయగలుగుతానో చేసుకుంటున్నాను. బట్ రియల్ ఇన్సిడెంట్ ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నారా? అది అవును, లాక్డౌన్ టైంలో నాకు ఈ ప్రాబ్లం ఉన్న ఒక అబ్బాయి ఇట్లా హెల్ప్ గురించి వచ్చినప్పుడు నాకు తెలిసింది ఇలాంటి ఇంజెక్షన్ ఒకటి ఉంటుంది అని తెలుసుకున్నప్పుడు అంతవరకే. ఆ అబ్బాయి లైఫ్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసి రాసిన కథ కాదు. ఇలాంటి ఒక ప్రాబ్లం ఉంది అని నాకు నా లాక్డౌన్ టైంలో నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ పేరెంట్స్ పడే తపన, ఒక 17 కోట్లు ఉంటే నా బాబుని కాపాడగలము అన్నప్పుడు ఆ పేరెంట్స్ ఎంత తపన పడ్డారనేది చాలా దగ్గర నుంచి చూసా. ఆ ఎమోషన్స్ అన్నీ ఇన్స్పైర్ అయ్యి రాసుకున్నా కానీ కథ ఈజ్ అ వెరీ ఫిక్షనల్ కథ అది. సో అప్పుడే రాసుకోవడం స్టార్ట్ చేశారు? లాక్డౌన్లో రాసుకోవడం స్టార్ట్ చేశారు. సో అండ్ ఇంతమంది హీరోయిన్స్ ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ హీరోయిన్గా లీడ్ రోల్లో చేస్తూ ఉన్నారు. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి వాళ్ళందరూ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారని చెప్పారు. అసలు వాళ్ళందరినీ ఎలా ఒప్పించడం జరిగింది? నేనే ఒప్పించడానికి ఏం ట్రై చేయాలి, కథ చెప్పాను మీరు ప్లే చేస్తే బాగుంటుంది, మీ పర్ఫార్మెన్స్ మీ పర్ఫార్మెన్స్ పడితే ఈ క్యారెక్టర్ మీద చాలా బాగా వస్తుంది అనిపిస్తుంది అని చెప్పాను. క్యారెక్టర్ నచ్చి కథ నచ్చి ఒప్పుకున్నారు. నేనేం పెద్ద ప్రయత్నం చేయాలి ఒప్పించడానికి. ఇన్ఫ్యాక్ట్ దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ సెడ్ కొంతమందికి మేము ఫోన్ కాల్ చేసినప్పుడు నో చెప్పిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఐ అండర్స్టాండ్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, దాంట్లో తప్పేం లేదు.
వాళ్ళు హీరోయిన్స్గా చేసేవాళ్ళు హీరోలుగా చేసేవాళ్ళని వచ్చి క్యారెక్టర్ ప్లే చేయమంటే అది వాళ్ళ ప్రయారిటీ అవుతుంది. బట్ ఇప్పుడు ఎవరైతే ఒప్పుకొని చేశారో దే వర్ వెరీ కైండ్ ఎనఫ్ టు అండర్స్టాండ్ ద పర్పస్. ఏదో కథలో ఏదో ఒక చిన్న తెలియని ఒక మంచి ఉంది అని తెలిసినప్పుడు మేము చేయడానికి రెడీగా ఉన్నామని చేశారు. అండ్ ఆల్సో ఐ థింక్ ఇట్స్ ఆల్సో అ సైన్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ వెంకీ సార్, బికాజ్ ఆయన 75th ఫిలిం మైల్ స్టోన్ ఫిలిం కాబట్టి అది కూడా ఒక ఇట్స్ లైక్ రెస్పెక్ట్ ఫర్ హిమ్ ఆల్సో. నో బట్ అది చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా, 75th ఫిలిం అంటే చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని అందరి మీద ఉంటుంది. ఇది నా మీద ఉంటుంది, ప్రొడ్యూసర్ మీద ఉంటుంది, ప్రతి టెక్నీషియన్ మీద ఉంటుంది. నాకు తెలిసి నా యూనిట్లో పనిచేసిన లైట్ బాయ్కి కూడా ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుందని నమ్ముతున్నా. బికాజ్ హీ సచ్ ఎ లెజెండరీ యాక్టర్ అండ్ హీస్ రీచింగ్ అ మైల్ స్టోన్. అండ్ అది మన ధర్మం, అది కరెక్ట్గా ఆయన చేసి ఆయనకి ఒక సక్సెస్ ఇవ్వడం అన్నది మేము అందరం అంత మా భుజాల మీద వేసుకున్నాం అది జరగాలి అని. అండ్ వెంకటేష్ గారు కూడా ఇంతకుముందు మూవీస్ కన్నా ఎక్కువ ప్రమోషన్స్లో పాల్గొనడం జరిగింది. అసలు వెంకటేష్ గారికి అవుట్పుట్ చూసిన తర్వాత ఎలా? చాలా ఇన్ఫ్యాక్ట్ అసలు ఫైనల్ మిక్సింగ్ అంతా అవడానికి ముందు చాలా ఫైనల్ ఎడిట్ లాక్ అయినప్పుడే సార్కి నేను వర్షన్ చూపుతాను. ఐఎమ్ వెరీ ఓపెన్ లైక్ దట్. దాచిపెట్టుకోవడానికి ఏం లేదు. సినిమా ఇది అందరం కలిసి చేసిన సినిమా, చూడండి అని చూపించా. వెంకీ సార్ చూశారు, హీ లవ్ ద ఫిలిం, ఆయన ఫీడ్బ్యాక్ ఇచ్చారు. బెస్ట్ కాంప్లిమెంట్ ఏమి ఇచ్చారు వెంకటేష్? ఇంకో 10 ఏళ్ళు ఇక్కడే ఉండబోతున్నాను అనుకుంటాను అన్నారు ఒకసారి. దట్ ఈస్ వాట్ హీ సెడ్. సో దట్స్ అ బిగ్ థింగ్ ఫర్ మీ. అండ్ ట్రైలర్లో చూసుకున్నట్లయితే కనుక వెంకటేష్ గారిని చాలా వైలెంట్గా చూపించారు, ఇప్పటి వరకు చూడనంత వైలెంట్గా. సో ఎలా ఉండబోతుంది మూవీ అంతా? అంతే వైలెన్స్ క్యారీ అవుతుందా? అంటే వైలెన్స్ అనేది సినిమాలో మీకు ముందు ఉండదు. ఇట్స్ నాట్ ద ప్రైమరీ కమ్యూనికేషన్ దట్ వీఆర్ ట్రైంగ్ టు డూ. అంటే ఇప్పుడు చూడండి రా ఈ సినిమాలో ఎంత వైలెన్స్ ఉందో అని చెప్పే కథ కాదు ఇది. ఒక తండ్రి తన ప్రాణానికంటే ఎక్కువగా ప్రేమించే ఒక కూతుర్ని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నంలో వచ్చే వైలెన్సే కానీ వైలెన్స్ని గ్లోరిఫై చేయడానికో లేకపోతే గ్లామరైజ్ చేయడానికో సినిమాలో వైలెన్స్ ఉండాలని చెప్పడానికో పెట్టిన వైలెన్స్ కాదు. సో మీ ట్రైలర్లో మీకు అలా కనిపిస్తుంది కానీ ముందు సినిమాలో వెళ్ళేటప్పటికి మీకు కథలో వెళ్తుంటుంది కాబట్టి వైలెన్స్ అంత స్టాండ్అవుట్ అవ్వదు, మీకు వెళ్ళిపోద్ది. మీరు అదిగో అక్కడ వైలెన్స్ షాట్ ఉంది, ఇక్కడ వైలెన్స్ షాట్ ఉందని చూసుకునేంత ఆలోచించేంత గ్యాప్ ఉండదు, మీకు కథలో ఉంటారు మీరు మోస్ట్లీ. సో యా. అండ్ ట్రైలర్లో ఒక డైలాగ్ చూసాం, ఆ డైలాగ్ ఏమైనా చెప్తారా? కాలర్, షర్ట్ వేసుకున్న ప్రతి ఒక్కరికి కాలర్ ఉంటుంది, ఆ డైలాగ్ ఒకసారి ఆడియన్స్ కోసం. షర్ట్ వేసుకున్న ప్రతి ఒక్కరికి కాలర్ ఉంటుందిరా, కానీ ఆ కాలర్ ఎవడి మెడ మీద ఉందో చూసుకొని దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి, అది ఇవ్వనప్పుడు లెక్క మారుద్రా అండి. అసలు ఎలా వచ్చింది ఆ థాట్? ఎలా వచ్చింది అంటే అట్లా కూర్చొని ఏమన్నా ఒక మాస్ మూమెంట్ క్రియేట్ చేయాలి అన్నప్పుడు ఆ ఫైట్ కూడా అలా ఉంటుంది. ఒక ఫైటర్ వచ్చి సార్ కాలర్ పట్టుకుంటాడు, సో అక్కడి నుంచి వచ్చింది అంతే. ఈ మూవీలో వెంకటేష్ గారిని ఒక డిఫరెంట్ యాంగిల్లో చూడొచ్చు అంటారా? యా డెఫినెట్లీ. అంటే మీరు ట్రైలర్లో చూసినప్పుడు ఫ్రెష్గా అనిపించింది కదా, మీకు అలానే థియేటర్లో కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం చాలా ఏదో వెంకీ సార్ని రీడిస్కవర్ చేసి మిమ్మల్ని ఇంతకుముందు అసలు ఏమీ మీరు చూసిందంతా మీకు ఫ్రెష్గా ఉంటుంది. అంటే ఆయన ఒక ఫ్యామిలీ మ్యాన్గా కూడా కనిపిస్తారు మీకు. సో మీకు నచ్చిన రకంగానూ కనిపిస్తారు, అట్ ద సేమ్ టైం మిమ్మల్ని సర్ప్రైజ్ చేసే విధంగానూ ఉంటారు. సో ఇట్ విల్ బీ సంథింగ్ దట్ ఆల్ హిస్ ఫ్యాన్స్ విల్ ఎంజాయ్, ఫ్యామిలీస్ విల్ ఎంజాయ్. అండ్ మూవీలో ఏమన్నా లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? శ్రద్ధా శ్రీనాథ్కి సార్కి కూడా అది లవ్ స్టోరీయే, కానీ మీరు ఇంతకుముందు చూసిన లాంటి లవ్ స్టోరీ అయితే కాదు అది. అంటే అది చాలా ప్రేమ ఉంటుంది వాళ్ళ మధ్యలో, కానీ చెప్పుకోరు, కానీ మీకు అది అర్థమవుతూ ఉంటుంది. సో అది ఒక వేరే రకంగా ఉంటుందిలే, మీరు చూస్తే అర్థం అవుతుంది. యా, లవ్ స్టోరీ అనగానే గుర్తొచ్చింది మీది అండ్ మీ వైఫ్ది లవ్ స్టోరీ అని విన్నాము. సో ఏంటి ఆ లవ్ స్టోరీ? ఏంటంటే కాలేజ్లో కలిసాం, లవ్ చేసి పెళ్లి చేసుకున్నాం అంతే. ఏంటి అంటే డీటెయిల్స్ చెప్పనా ఇప్పుడు? లేదు, క్యూట్ మెమరీస్ షేర్ చేసుకోండి. క్యూట్ మెమరీస్ అంటే లైక్ ఎవ్రీ డే ఈజ్ వెరీ స్పెషల్ ఫర్ అస్, రైట్ ఫ్రమ్ లైక్ ఐ మెట్ హర్ ఇన్ 2006 అండ్ యా ఎవర్ సిన్స్ వీ హవ్ బీన్ టుగెదర్ అండ్ ఇట్స్ ఎవ్రీ డే స్పెషల్. క్యూట్ మూమెంట్స్ అంటే ఇంకా పెళ్లి చేసుకొని ఆల్మోస్ట్ 10 ఏళ్ళు అయిపోయింది. క్యూట్ మూమెంట్స్ అంటే ఎక్కడికి వెళ్ళి గుర్తెచ్చుకొని చెప్పాలి. అంటే మీ లవ్ స్టోరీ మీద ఒక మూవీ తీయాలి అని చెప్పేసి థాట్ ఉంది అని విన్నాం. ఉంది, అదే అన్న దట్స్ ఎ వెరీ పర్సనల్ స్టోరీ. ఐ హ్యాడ్ అంటే నాకు స్వాతి లైఫ్లో జరిగిన నెంబర్ ఆఫ్ మూమెంట్స్ చాలా చాలా డ్రామాటిక్గా ఉంటాయి. అది నేను మేబీ ఏదైనా ఒక మంచి లవ్ స్టోరీలో దాన్ని ఇన్కార్పొరేట్ చేస్తే బాగుంటుంది, ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు అని అనిపించి కొన్ని సీక్వెన్సెస్ రాసి పెట్టుకున్నా. బట్ అది ఎప్పుడు ఆ కథ సంకల్పం అది ఎప్పుడు వస్తుందో తెలియదు, బట్ ఎప్పుడోకప్పుడైతే చేస్తా ఖచ్చితంగా. హిట్ 2 రెండు ఫాస్ట్గా రిలీజ్ అయినాయి, బట్ ఇప్పుడు సైన్తో చేసి ఫాస్ట్ ఏం లేదంటే ఒకటి 2020లో రిలీజ్ అయింది, ఒక 2022లో రిలీజ్ అయింది. సో ఆల్మోస్ట్ 2 years గ్యాప్ పడిందిగా. 2 years పట్టింది నాకు చేయడానికి. సో ఫ్యామిలీతో టైం ఎలా స్పెండ్ చేయడానికి అవుతుంది?
ఫ్యామిలీతో టైం అంటే ఇట్ జస్ట్ బ్యాలెన్స్ అండి. అంతే మీకు ఫిల్మ్ మేకింగ్లో ఎలా ఉంటుందంటే కొన్ని ఫేసెస్లో మీకు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి టైం ఉంటుంది, కొన్ని ఫేసెస్లో ఉండదు. అంటే ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ ఉంది, ప్రీ ప్రొడక్షన్ టైంలో టైం మా చేతిలో ఉంటుంది. ఆఫీస్లో వర్క్ ఉంటుంది కాబట్టి మేము నీట్గా ఒక 9 o'clock to 6 o'clock అని టైం పెట్టుకొని అంతవరకు చేసుకొని 6 ఇంటికి వెళ్ళిపోయి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాం. షూటింగ్ అని బయలుదేరితే ఇంక అంతే, అది ఇంకా షూటింగ్ ఎక్కడ జరుగుతుంది, ఏ ఊర్లో జరుగుతుంది అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు హైదరాబాద్లో జరిగినా కూడా జనరలీ మార్నింగ్ 5 కల్లా లేచి 4 కల్లా లేచి 5 కల్లా రెడీ అయిపోయి కారేకి వెళ్ళిపోతాం. సో వాళ్ళందరూ నిద్రపోయే టైంలో వెళ్తాం, వాళ్ళు నిద్రపోయిన తర్వాత వస్తాం. సో షూటింగ్ టైంలో ఉండదు. పోస్ట్ ప్రొడక్షన్లో కూడా వీ డూ మేనేజ్ సమ్ టైమ్. సో ఐఎమ్ బ్యాలెన్సింగ్ ఇట్. నాకు బుడ్డోడు ఉన్నాడు, 2 years 8 months వాడి ఏజ్. సో వాడిని మోస్ట్లీ ఏం చేస్తానంటే ఏమన్నా ఇప్పుడు అవుట్డోర్ వెళ్తున్నా ఒక 1 month అంటే వాడు ఒక 3-4 days అక్కడికి వచ్చి నాతో టైం స్పెండ్ చేసుకునేటట్లు అలా అరేంజ్ చేసుకుంటున్నాం. నాన్నగారు కూడా ఇండస్ట్రీలో వర్క్ చేశారు అని విన్నాము, నిజమేనా? నాన్నగారు ఇప్పుడు కాదు, అంటే 1970s నుంచి ఆయన హీ స్టార్టెడ్ యాజ్ అ డైలీ వేజ్ వర్కర్ ఇండస్ట్రీలో. డైలీ వేజ్ వర్కర్గా ఆ లెవెల్ నుంచి స్టార్ట్ అయ్యాం మేము. మీకు ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ లో సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్. అంటే చెన్నైలో ఉన్నప్పుడు నేను పుట్టి పెరిగిన చెన్నైలో స్లమ్స్లో ఉండేవాళ్ళం. మాకు బేసికలీ మాకు పక్కా హౌస్ కూడా ఉండేది కాదు. వీ యూస్ టు లివ్ ఇన్ అన్ యాస్బెస్టాస్ షీట్ హౌస్ అండ్ ఆల్. సో వి కమ్ ఫ్రమ్ అ వెరీ వెరీ మోడెస్ట్ బ్యాక్గ్రౌండ్. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు డాడీ. అలా ముగ్గురిని లాక్కొని వచ్చారు, 3 పిల్లలు. అలా లాక్కొని ఇండస్ట్రీలో ప్రొడక్షన్ మేనేజర్గా వర్క్ చేసేవాళ్ళు కోడి రామకృష్ణ గారి దగ్గర. దాని తర్వాత ఇండస్ట్రీ షిఫ్ట్ అయిన తర్వాత ఈ కేమ్ హియర్ టు ప్రసాద్ ల్యాబ్లో అవుట్డోర్ యూనిట్ మేనేజర్గా వర్క్ చేసి అక్కడే రిటైర్ అయిపోయారు. ఇండస్ట్రీలోకి రావాలి అని డాడీని చూసి అనిపించిందా, లేదంటే మీ? ఇట్స్ నాట్ అబౌట్, నాకు స్టోరీ టెల్లింగ్ ఇష్టం సుమైత. బేసికలీ ఏంటంటే ఏదో రకంగా ఒక కథ చెప్పాలి. అది షార్ట్ స్టోరీస్ అవ్వచ్చు, ఆర్ ఇట్ కుడ్ బి రైటింగ్ అ బుక్ ఆర్ సంథింగ్. నేను రాసిన కథని కొంతమంది ఎక్స్పీరియన్స్ చేయాలి అని ఎప్పటి నుంచో ఉండేది. సిడ్నీలో ఉన్నప్పుడు మెల్లిగా రాయడం నేర్చుకున్నా. అలా రాసినప్పుడు వన్ ఆఫ్ ద స్టోరీస్ బాగా రావడం, అది నేను నానికి చెప్పాలనుకోవడం, సడన్గా ఫ్లైట్ తీసుకొని ఇక్కడికి వచ్చేసి అట్లా తిరిగితే మొత్తానికి 5 నిమిషాలు నాని అపాయింట్మెంట్ దొరికింది. అది ఒక 2 hour అపాయింట్మెంట్గా మారింది. సో నాని నన్ను కన్విన్స్ చేశారు, నువ్వు రైటర్గా కాదు డైరెక్టర్ చేస్తే, నువ్వు రాసుకున్న కథ నువ్వే తీస్తే బాగుంటుంది అని కన్విన్స్ చేసినాక. సో ఇవన్నీ కూడా మా డాడీకి తెలియకుండా చేశా. ఆల్ దిస్ వితౌట్ మై డాడ్స్ నాలెడ్జ్, బికాస్ మా డాడ్ ఇస్ టోటలీ అగెయిన్స్ట్ మీ డూయింగ్ ఫిల్మ్స్. అంటే ఆయనకు అసలు ఇష్టం లేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు చాలామంది ఇక్కడ ఎంతమంది ఫైల్స్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు, ఎంతమంది ఫెయిల్ అవుతూ ఉంటారు అని చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తి కదా. సో ఆయనకు భయం చాలా. సో వద్దని చెప్పారు. బట్ డాడీకి తెలియకుండా వెనక నుంచి వెళ్ళి మొత్తం ఆపర్చునిటీ అంతా సాలిడ్గా, నాని నువ్వు చెయ్యి సినిమా, అంతా సెట్ అయినాక నేను డాడీతో నాని బ్రోతో మాట్లాడించా. మీరు ఒకసారి చెప్పండి బ్రో అంటే మా డాడీకి ఫోన్ చేసి నాని మాట్లాడారు, ఇట్లా మీ వాడికి ఇట్లా మంచిదండి చేస్తాడు బాగుంటుంది అది అని చెప్పి అప్పుడు ఒప్పుకున్నారు. అండ్ నాని గారితో ఫస్ట్ మూవీ ఆపర్చునిటీ ఇచ్చారు నానిగారు ప్రొడ్యూసర్గా. సో ఎలా అనిపిస్తుంది ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? అమేజింగ్. ఐ మీన్ ఐ కుడెంట్ హావ్ ఆస్క్డ్ ఫర్ ఎనీథింగ్ బెటర్. అంటే చాలా చాలా అరుదుగా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి లైఫ్లో. నాకు ఇవాళ ఇక్కడ కూర్చొని ఉన్నాను, ఇవాళ ఇంత పెద్ద సినిమా తీస్తున్నానంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ నాని. బికాస్ నాని ఆ థాట్ నా మైండ్లో పెట్టుండకపోతే ఐ వుడ్ హ్యావ్ నెవర్ కమ్ ఇన్ టు దిస్ ఫీల్డ్. అంటే ఇది పాసిబుల్ కాదు అనుకొని నా పని నేను చేసుకుంటూ ఉండేవాడిని. బట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ అండ్ యూనో ఆ గ్రాటిట్యూడ్ లైఫ్ లాంగ్ ఉంటుంది. ఎక్కడున్నా నేను ఏ పని మొదలుపెట్టినా ఒకసారి నాని బ్రోని తలుచుకోవడం అన్నది ఇట్స్ ఇన్ఎవిటబుల్ అయితే. అండ్ హిట్ 3లో కూడా నాని గారు ఉండబోతున్నారు అని విన్నాం. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఆ ప్రాజెక్ట్? నాని బ్రో ఇస్ ఆల్సో డూయింగ్ సమ్ ఫిల్మ్స్ నౌ. ఆయనకు ఆల్మోస్ట్ 2-3 films లైనప్ అయిపోయి ఉన్నాయి. నాది కూడా ఒక 2 commitments అవి ఉన్నాయి. అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తాం మళ్ళీ. బట్ రైటింగ్ ఆన్లో ఉంది, రాస్తున్నాం. సీక్వెన్స్ రాసి నేను అప్పుడప్పుడు నాని బ్రోని కలిసి ఇట్లా డిస్కస్ చేసుకోవడం ఆ స్టేజ్లో ఉన్నాం. ఒక చిన్న ఎక్సైటింగ్ స్టేజ్లో ఉంది అంతా. బట్ ఒక 2 years ఐ థింక్ 1-2 years. అండ్ సైంధవ్కి వచ్చేసరికి ఆండ్రియా గారి క్యారెక్టర్ అంతా ఎలాబొరేట్ చేయలేదు కదా ట్రైలర్లో, ఎలా ఉండబోతుంది? ఆండ్రియా ఇస్ బేసికలీ వికాస్ ఇప్పుడు మన నవాజుద్దీన్ సిద్దికీ గ్యాంగ్లో ఒక టామ్ బాయ్ క్యారెక్టర్. అది ప్రాపర్ బ్యాడ్ యాజ్ యాక్షన్ క్యారెక్టర్ అది. సో మీరు ఎంజాయ్ చేస్తారు. అది కూడా ఫుల్ గన్స్, బైకింగ్, ఇట్లా ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్. మూవీలో ఎక్కువ గన్స్ ని బాగా యూస్ చేసినట్టున్నారు కదా? ఇట్స్ అన్ యాక్షన్ ఫిలిం. గన్స్ అంటే అదే కొత్తగా ఏం కనిపెట్టలేదు, ఉన్న గన్సే మనం ఇంతకుముందు చూసిన గన్సే వాడాము. బట్ యాక్షన్ ఫిలిం అండ్ ఆల్సో ఒక డ్రగ్ కార్టెల్, ఒక విలన్స్ అందరూ కూడా ఒక చిన్న డ్రగ్ కార్టెల్ అండ్ గన్స్ అండ్ అమ్యునిషన్స్ బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తూ ఉంటారు కాబట్టి ఇన్ఎవిటబుల్లీ గన్స్ విల్ బీ అ పార్ట్ ఆఫ్ ద ఫిలిం ఫర్ షూర్. బట్ చాలా మూవీస్ ఇలా ఫాదర్ సెంటిమెంట్తో వచ్చినవి, ఎమోషనల్గా వచ్చినవి చాలా ఉన్నాయి. బట్ ఆ మూవీస్కి వీటికి డిఫరెన్స్ ఏంటి ఈ మూవీకి? ఫాదర్ డాటర్ ఎమోషన్ ఇస్ యూనివర్సల్ అండి. బట్ కాకపోతే ఇందులో డిఫరెన్స్ ఏంటి అంటే కాన్ఫ్లిక్ట్ డిఫరెంట్.
ఇప్పుడు ఒక ఫాదర్కి డాటర్కి ఎమోషన్ని ఎవరు ఒక రకం కంటే డిఫరెంట్గా చూపించలేరు. ఏ తండ్రి కన్నా కూతురు మీద ఒక రకమైన ప్రేమే ఉంటుంది. సో దాన్ని ఇప్పుడు నువ్వు ఎంత డిఫరెంట్గా చూపించగలుగుతావు. కానీ ఇందులో డిఫరెన్స్ ఏంటంటే ఒక ఆరోగ్యం క్షీణిస్తున్న ఒక చిన్న కూతురికి ఏం కాకుండా ఉండాలంటే 17 కోట్లు సంపాదించాలన్నప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్ ఇస్ వెరీ ఫ్రెష్. నో, మీరు ఇంతకుముందు ఏ సినిమాలో చూడని కాన్ఫ్లిక్ట్ అది. సో దట్ విల్ బి వెరీ ఫ్రెష్. ట్రీట్మెంట్ వైజ్ మీకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. బట్ ఎమోషన్స్ ఆర్ యూనివర్సల్. ఎనీబడి ఇప్పుడు ఒక మనకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా చనిపోతున్నప్పుడు ఏ ఎమోషన్ చూపిస్తాం, దాంట్లో ఫ్రెష్నెస్ ఏముంటుంది. ఇట్స్ ఎవ్రీబడి ఈజ్ యూనివర్సలీ రిలేటబుల్ ఎమోషన్స్ అవి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ విషయానికి వస్తే సంతోష్ నారాయణ గారు ఆల్మోస్ట్ అన్ని థ్రిల్లర్స్, యాక్షన్, డ్రామా మూవీస్ చేశారు. బట్ ఎవరైనా అదే జోనర్కి అలవాటు పడిపోయిన వాళ్ళకి కొంత అదే థాట్స్ వస్తూ ఉంటాయి, సేమ్ థాట్స్ లాగా. సో బట్ డిఫరెంట్గా ఉండే మ్యూజిక్ డైరెక్టర్ని ఎందుకు చూస్ చేసుకోవాలి? సంతోష్ నారాయణ ఐ డిసగ్రీ విత్ ఇట్. అంటే హీస్ డన్ ఆల్ జానరస్. అంటే మీరు తమిళ్లో రూటెడ్ ఫిల్మ్స్ చేస్తున్నారు, కర్ణన్ లాంటి ఫిల్మ్స్ చేస్తున్నారు. హీస్ డన్ అ లాట్ ఆఫ్ రూటెడ్ ఫిల్మ్స్ ఆల్సో. లైక్ చాలా ఫీల్ గుడ్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నారు ఆయన. హీఈస్ అ వెరీ వర్సటైల్ మ్యూజిక్ డైరెక్టర్. హీ కెన్ హ్యాండిల్ ఎనీ కైండ్ ఆఫ్. నాకు మెయిన్లీ సంతోష్ నారాయణని నేను అప్రోచ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఆయన ఒక మాస్ బీజిఎం అట్ ద సేమ్ టైం చాలా రివెటింగ్ థ్రిల్లర్ స్పేస్లో ఇచ్చే బీజిఎంని కలిపి ఒకటే సినిమాలో ఒకటే క్యారెక్టర్ ఇవ్వగలుగుతారు ఆయన. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐ అప్రోచ్డ్ హిమ్. అండ్ చాలా బాగా చేశారు బీజిఎం ఫిల్మ్. అండ్ నాకు ఒక డౌట్, ఇన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మీకు అసలు ఎలా వస్తాయి మైండ్లో? ఎప్పుడు చూసినా థ్రిల్లర్ స్టోరీస్ తీస్తూ ఉంటారు. నో, బట్ దిస్ ఇస్ నాట్ ఎ టిపికల్ థ్రిల్లర్ అండి. అంటే మీకు దీంట్లో నెంబర్ ఆఫ్ ఫ్యామిలీకి అపీల్ అయ్యే నెంబర్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి, డ్రామా ఉంటుంది. సో యూ విల్ సీ సైంధవ్ ఇస్ అ వెరీ డిఫరెంట్ ఫిల్మ్ దెన్ హిట్ 1 అండ్ హిట్ 2. బట్ ఐడియాస్ ఎలా వస్తాయనంటే మేబీ జస్ట్ ఐ డోంట్ నో. కథకి అంతే, కథకి ఏది కరెక్ట్ అది. దీని తర్వాత చేసేవి చాలా డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. మైథాలజీ స్టోరీ ఒకటి చేస్తున్నా, లవ్ స్టోరీ ఒకటి రాసుకున్నాను, ఒక మ్యూజికల్ స్టోరీ రాసుకున్నా. దాంట్లో అంతా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండవు, దాంట్లో డ్రామా ఉంటుంది. సో కథకి ఏది అవసరం అది అంతే. యా, ఎక్సెప్ట్ థ్రిల్లర్స్ ఏ జోనర్ ఇష్టం మీకు? ఐ లైక్ లవ్ స్టోరీస్. ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ గుడ్ లవ్ స్టోరీస్. అంటే నాకు ఫీల్ గుడ్ ఫిల్మ్స్, లైట్ హార్టెడ్ ఫిల్మ్స్ ఇష్టం. కామెడీస్ చాలా ఇష్టం నాకు. అంటే మనకి మిస్టేకన్ ఐడెంటిటీ కామెడీస్ వస్తాయి కదా, అలాంటి స్టెమింగ్ ఫ్రమ్ దట్ ఐ రియలీ లవ్ దోస్ కైండ్ ఆఫ్ కామెడీ ఫిల్మ్స్ యాజ్ వెల్. యా, వెంకటేష్ గారిది అండ్ నాగార్జున గారిది ఎట్ ఎ టైం రిలీజ్ అవ్వబోతున్నాయి మూవీస్. సో సంక్రాంతికి బావమరుదుల మధ్య పోటీ ఉండబోతుంది అంటారా? వీఆర్ ఆల్ ఫ్రమ్ ద సేమ్ ఇండస్ట్రీ అండ్ ఐ వాంట్ లైక్ ఇప్పుడు మన నాగార్జున గారు ఎంత బాగా చెప్పారు. హీ గాట్ ఆన్ ద స్టేజ్ అండ్ హీ విష్డ్ ఆల్ ద ఫిల్మ్స్ టు డూ వెల్. అందరం అలానే ఆలోచిస్తున్నాం. మీరే అడుగుతున్నారు ఇలాంటి క్వశ్చన్లు. మీకు పోటీయా, మీకు ఈ ఫిలిం వస్తే ఆ ఫిలిమా, ఈ ఫిలిం, ఇవన్నీ రిలీజ్ అయ్యే వాళ్ళకి ఎవరికీ లేదు. ఎవ్రీబడి ఈస్ విషింగ్ ఎవ్రీబడి టు హ్యావ్ అ గ్రేట్ బ్లాక్ బస్టర్ బికాస్ ద ఇండస్ట్రీ నీడ్స్ దీస్ హిట్స్. రిలీజ్ అయిన అన్ని సినిమాలు బాగా ఆడితే ప్రొడ్యూసర్లు బాగుంటారు, డిస్ట్రిబ్యూటర్లు బాగుంటారు. డిస్ట్రిబ్యూటర్లు బాగుంటేనే మేమందరం బాగుంటాం. ఈ క్లారిటీ మాకుంది. మీరే దీన్ని ఏదో చాలా రేసు, కాంపిటీషన్. నో, దిస్ ఇస్ వెరీ మెనీ పీపుల్ ఆర్ ఆస్కింగ్ మీ దిస్. సంక్రాంతి రేస్లో మీరు విన్నరా? సంక్రాంతి రేస్లో మీరు విన్న? అరే ఎవరికి ఎవరితోనూ రేస్ లేదు. యా, సంక్రాంతి అంటేనే చాలా పోటీలు జరుగుతూ ఉంటాయి కదా, అందులో ఆ పోటీలు వేరండి. మీకేంటి కోళ్ళ పందాలు అంటున్నారు, అది పోటీలు. సరదాగా మూవీస్ లో సరదాగా అంటే బావమరుదుల మధ్య పోటీ ఎలా జరుగుతుంది? అది సి ఐఎమ్ షూర్ వెంకీ సార్ విల్ విష్ all the best only to Nag sir, and Nag sir has already wished Venki sir like all the very best. So ఇండస్ట్రీగా మేము బాగానే ఉన్నాం. అందరు సినిమాలు బాగుండాలి అనుకునే మెంటాలిటీలో మేమందరం ఉన్నాం. సో దట్ ఈస్ వెరీ క్లియర్. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మా సినిమా కూడా వస్తుంది అని అడ్వర్టైజ్ చేసుకునే ఒక ఇదిగో మా సినిమా కూడా వస్తుంది చూడండి బాగుంటుంది అని చెప్పుకునే క్రమంలో మేము విల్ స్టార్ట్ అడ్వర్టైజింగ్ అవర్ ఫిలిం. కానీ పక్క ఫిలింని ఎప్పుడు కించపరచరు ఎవరు ఇక్కడ. You get what I'm saying? So there is no పోటీ. అండ్ వెంకటేష్ గారు చాలా రిజర్వ్డ్గా ఉంటారు అని విన్నాము. బట్ సెట్లో ఎలా ఉండేవాళ్ళు ఆయన? సార్ టేక్స్ టైమ్ టు ఓపెన్ అప్ విత్ పీపుల్. బట్ ఒకసారి ఓపెన్ అయితే సూపర్ ఫన్ ఉంటుంది సార్తో. అంటే కొత్త వాళ్ళతో కొద్దిగా కలవడానికి కొద్దిగా టైం తీసుకుంటారు. బట్ ఒకసారి కంఫర్ట్ జోన్ వచ్చేసింది అంటే మాత్రం హీస్ సమ్ అదర్ ఎనర్జీ అది. బట్ మీకు చాలామంది కనిపించదు అది. ఎందుకంటే హీస్ అ కెమెరా ఓన్లీ సినిమాలో కెమెరా ముందు ఆయన సూపర్గా యాక్ట్ చేస్తారు. కానీ ఇలాంటి ఇంటర్వ్యూలు లేకపోతే ఏమన్నా ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు కెమెరాలు పెడితే ఆయన చాలా షై అయిపోతారు. సో దట్ ఈస్ వై యూ డోంట్ సీ దట్ సైడ్ ఆఫ్ హిమ్. బట్ మేము ఇట్లా బిహైండ్ కెమెరాస్ ఉంటాం కాబట్టి వేరే లెవెల్ ఎనర్జీ సార్ది. యా, సైంధవ్ షూట్లో బెస్ట్ మెమరీ ఏంటి? శ్రీలంకలో ఉన్నప్పుడు మేము కొలంబో నుంచి జాఫ్నా వెళ్ళాం. సో ఇనిషియల్గా మేము ఫ్లైట్లో వెళ్దాం 10 hours జర్నీ బై రోడ్. ముందు ఫ్లైట్లో వెళ్దాం అనుకున్నాం కానీ లోపల డొమెస్టిక్ ఫ్లైట్స్ అన్నీ లేవు, క్యాన్సిల్ అయిపోయినాయి. శ్రీలంక ఇస్ ఇన్ లిటిల్ బ్యాడ్ షేప్ నౌ. ఆ టైంలో మేము షూట్ చేసిన టైంలో. సో కార్లో వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటే
సార్కి ఎలా చెప్పాలా అని భయపడితే చెప్పా సార్ ఇట్లా 10 గంటల జర్నీ అంటే అవునా సరే నా కార్లో వచ్చేయి అన్నారు. నేను నా డిఓపి సార్ కలిసి 10 hours జర్నీ వి డిడ్. సో ఇన్ ద 10 hours జర్నీ వీఆర్ లిజనింగ్ టు హిస్ ఓల్డ్ సాంగ్స్, అన్ని వెంకీ సార్ హిట్ సాంగ్స్, వెంకీ సార్ యూనో పాత కామెడీ సీన్స్ ఇవన్నీ ప్లే చేసుకుంటూ ఒక 10 గంటలు ట్రావెల్ చేశాను. సో వాజ్ వెరీ ఐ విల్ చెరిష్ దట్ ఫర్ లాంగ్ టైమ్. వెంకటేష్ గారి మూవీస్ అన్నిట్లో మీకు నచ్చిన ఫేవరెట్ మూవీ ఏంటి? ధర్మచక్రం ఇష్టం నాకు చాలా, గణేష్ ఇష్టం, సుందరకాండ చాలా ఇష్టం. సో ఆఫ్ ద టాప్ ఆఫ్ మై మైండ్ ఐ కెన్ థింక్ ఆఫ్ ఆల్ దిస్. ఘర్షణ ఇస్ అనదర్ ఫేవరెట్ ఆఫ్ మైన్. జయం మందిర ఇష్టం. ఐ హ్యావ్ మై ఇట్స్ వెరీ డిఫికల్ట్. 74 ఫిలింలు కదా, తక్కువని చెప్పమంటే ఒక 4 ద టాప్ ఆఫ్ మై మైండ్. కామెడీ ఫిలిమ్స్ అని చూసుకుంటే మనకి నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, దీస్ ఆర్ ఆల్ లైక్ ఎవర్ గ్రీన్ ఫర్ మీ. సైంధవ్తో హ్యాట్రిక్ హిట్ కొట్టబోతున్నారా మొత్తానికి? 100% ఎఫర్ట్ అయితే పెట్టాను. వెంకీ సార్కి ఒక 75th ఫిలింకి ఎలాంటి ప్రాజెక్ట్ అయితే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారో అది అచీవ్ చేయడానికి ద లాస్ట్ 1 year అది తప్పితే వేరేం చేయలే. నేను రెజొనేట్ అవుద్దని గట్టిగా నమ్ముతున్నా, ఆడియన్స్ అప్రిషియేట్ చేస్తారని గట్టిగా నమ్ముతున్నా. సో యా, బట్ ఆ ప్రెషర్ లేదు. హ్యాట్రిక్ దట్ నెవర్ టుక్ దట్ ప్రెషర్. ఇంటెన్షన్ కరెక్ట్గా ఉండి ఆనెస్ట్గా పనిచేస్తే సినిమా హిట్ అవుద్ది, లేకపోతే అవ్వదు. సింపుల్ మ్యాటర్ చాలా, అంతే. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సంక్రాంతికి మంచి హిట్ అందుకోవాలని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.